ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత అన్ని రంగాల్లో వైఫల్యం చెంది కేవలం కాంగ్రెస్ భూబేరం తెలంగాణ ఆస్తుల వేలం, తెలంగాణ ఆస్తులు ఒకటొకటిగా తెగనమ్మేటువంటి ఒక రియల్ ఎస్టేట్ దందాగా మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడిపిస్తూ ఉన్నారు. లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒకవైపు, వేల కోట్ల రూపాయల ఆస్తులు, లక్షల కోట్ల రూపాయల ఆస్తుల వేలంతో తెలంగాణను పూర్తిగా నిర్వీర్యం చేసి కేవలం భూదందాల మీద, ఆస్తుల పంపకం పెంపకం మీద మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం నడుస్తున్నదని స్పష్టమవుతా ఉన్నది. ఈరోజు ఉప ముఖ్యమంత్రి నిక్కార్సుగా సిగ్గు లేకుండా హిల్ట్ పాలసీ అమలు చేస్తాం 6 నెలల లోపల, ఎవరేమైనా మేము మాత్రం హిల్ట్ పాలసీని పూర్తిగా అమలు చేస్తాం, ఇక్కడ ఉన్నటువంటి భూములన్నీ తెగనమ్ముకుంటామని చెప్పేసి చెప్తున్నారంటే పూర్తిగా వీళ్ళు అన్ని గాలి కొదిలేసి కేవలం ఈ రాష్ట్రంలో ఆస్తులను అమ్ముకోవడం కోసం, అప్పుల కుప్పల్ని పెంచుకోవడం కోసం మాత్రమే ఈ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నట్టుగా కనపడతా ఉంది. పోనీ ఇన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి ఇన్ని లక్షల కోట్ల రూపాయల ఆస్తులమ్మి అభివృద్ధి చేస్తూ ఉన్నారా, సంక్షేమం చేస్తూ ఉన్నారంటే అది లేదు. ఈరోజు మీరు బడ్జెట్ చూస్తే గత బడ్జెట్ కన్నా ఈ బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి నిధులు తగ్గించారు, ఎస్టీ సంక్షేమానికి నిధులు తగ్గించారు, బీసీ సంక్షేమానికి నిధులు తగ్గించారు, మహిళా సంక్షేమానికి నిధులు తగ్గించారు. కేవలం ఒక మైనార్టీ సంక్షేమం తప్ప అన్ని సంక్షేమాలకు నిధులు తగ్గించి మరి ఏ రకంగా వీళ్ళు అభివృద్ధి చేస్తారు, ఏ రకంగా వీళ్ళు ఇచ్చినట్టు హామీలు నెరవేరుస్తారో స్పష్టత ఇవ్వాలని కోరుతా ఉన్నాను. ఒకవైపు భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా 5 లక్షల కోట్ల రూపాయల భూ భాగోతం ఉన్నదని, లక్షల కోట్ల రూపాయల చేతులు మారుతా ఉన్నాయి హిల్ట్ పాలసీ ద్వారాని, హిల్ట్ పాలసీని ఎట్టి పరిస్థితుల్లో ఈ భూములు అమ్ముకోవడానికి వీల్లేదని చెప్పేసి మేము ఎన్ని రకాలుగా అసెంబ్లీ సాక్షిగా మరి భారతీయ జనతా పార్టీ ఇదే వేదికగా పీపీటీ ఇచ్చి అనేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినా కూడా ఎవరేమనుకుంటే మాకేంది, మేము మాత్రం అనుకున్నట్టుగా ఈ లక్షల కోట్ల రూపాయల ఆస్తులు అమ్ముకుంటాం, మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం, మాకు 5 సంవత్సరాలకు ప్రజలు లైసెన్స్ ఇచ్చారు కదా, మేము మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆస్తులు అమ్మేస్తాం అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. కనీసం దాన్ని రివ్యూ చేయాలనో, హౌస్ కమిటీ చేయాలనో, దాని మీద ఒక సమగ్ర దర్యాప్తు చేయాలనో అటువంటి ఆలోచన లేదు. ఎక్కడ పడితే అక్కడ ఈ రాష్ట్రంలో ఎక్కడ ఆస్తులు ఉన్నాయి, ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం చెందినటువంటి భూములు ఎన్ని ఉన్నాయో అన్ని భూములను, అన్ని ఆస్తులను అమ్మేసుకొని అప్పుల కుప్పలు పోగు చేసి మేము జలసాలు చేస్తామన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతూ ఉన్నది. ఒకవైపు మీరు చూస్తే నిన్న ఆర్టీసీ సిబ్బందికి వారికి రావాల్సినటువంటి వారి డిఏలు కానీ, పిఆర్సీ కానీ వారికి చెందాల్సినటువంటి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని చెప్పేసి వారు మనోవేదనతోటి అనేక సార్లు ఈ ప్రభుత్వంతో చర్చలు జరిపినా, గత ప్రభుత్వంలో ఉన్న 52 రోజుల పాటు వారు సమ్మె చేసి వారు అపాయింటెడ్ డేని డిక్లేర్ చేయించుకుంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు వారి సమస్యలు పరిష్కారం చేయలే, వారికి ఇచ్చినటువంటి వారి డిమాండ్లను పరిష్కారం చేయలే, కనీసం మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఆ మనోవేదనతోటి ఆర్టీసీ సిబ్బంది సమ్మెను అనౌన్స్ చేస్తే ఒక నిండు ప్రాణం శంకర్ గౌడ్ అనే వ్యక్తి నిన్న ఆత్మాహుతి చేసుకొని చనిపోతే
ఇంకొక వ్యక్తి లింగారెడ్డి అనే వ్యక్తి చావు బతుకులతో పోరాటం చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తనట్టుగా 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఒక క్రీడాకారుడు ఈ రాష్ట్రానికి చెందినవాడని చెప్పేసి ఆయనకు ₹1 కోటి నజరానా ఇస్తారు, హైదరాబాద్లో ప్లాట్ ఇస్తారు, డిఎస్పీ ఉద్యోగం ఇస్తారు. కానీ బడుగు బలహీన వర్గానికి చెందినటువంటి వ్యక్తి తన బాధలు తీర్చమని సెల్ఫ్ ఇమోలేషన్ చేసుకుని ఆత్మాహుతి చేసుకుంటే ఆ వ్యక్తికి ఇచ్చే గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి నిండు ప్రాణం మీద కూడా విలువ లేదా అని అడుగుతా ఉన్నాం. ఈ రకంగా అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ, అన్ని వర్గాల ప్రజానీకానికి అన్యాయం చేస్తూ, ఇచ్చిన హామీలను నెరవేర్చక 420 హామీలతోటి అధికారంలో ఎక్కినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అన్ని గజనీలాగా అన్ని మర్చిపోయి ఇచ్చిన హామీల గురించి ఆలోచన చేయకుండా ఎక్కడ పడితే అక్కడ భూములు తెగనమ్ముకోవడం, ఈరోజు ధరణి పేరు మీద భూహారతి తీసుకొచ్చి భూహారతి చేసి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు, ఆ రోజే రేవంత్ రెడ్డి చెప్పాడు 3 లక్షల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ధరణిలో. అవన్నీ కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద ఎంక్వైరీ చేసి ఆ నిధులన్నీ కూడా బయటకు తీస్తా, ఆ డబ్బుతోటి నేను సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అని చెప్పిన రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నాను. 2 సంవత్సరాలు దాటినా ఇప్పటి వరకు ఎన్ని ఎంక్వైరీలు చేశావు, ఎన్ని కేసులు పెట్టినావు, ఎన్ని రూపాయలు రికవరీ చేసినావు, దాంతో ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేసినావు అడుగుతున్నా. కనీసం మీరు దాన్ని అడ్డు పెట్టుకొని ఎంతసేపు ఆ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ తోటి ఇప్పటి వరకు ఏ ఒక్క కేసు బీఆర్ఎస్ నాయకుల మీద నువ్వు పెట్టలే, ఏ ఒక్క రూపాయి రికవరీ ఇప్పటివరకు చేయలే. నువ్వు కాళేశ్వరం దగ్గర నుంచి ధరణి వరకు, ఈ కార్ రేసింగ్ నుంచి ప్రతి ఒక్క దాంట్లో కూడా అనేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నావు, ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. కానీ ఇప్పటి వరకు టీఆర్ఎస్ నాయకుల మీద ఒక కేసు కూడా పెట్టలేదంటే టీఆర్ఎస్ నాయకులతో నీకు ఉన్నటువంటి చీకటి ఒప్పందం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇప్పటి వరకు ఒక అరెస్ట్ చేయలే, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ కాలే, ఎక్కడ కూడా వారి మీద ఇన్వెస్టిగేషన్ పూర్తిగా జరపలేదు. దాని ఎంక్వైరీస్ అవుట్కమ్స్ కూడా ఇప్పటిదాకా రాలేదంటే మీకు టీఆర్ఎస్ పార్టీ నాయకులకు మధ్య కుదిరినటువంటి ఒప్పందం ఏందని అడుగుతున్నా. ఈరోజు కేవలం మాటల గారెడితోటి ప్రజల్ని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ యాపన చేస్తూ ఉన్నారు, కాలం గడుపుతూ ఉన్నారు, పబ్బం గడుపుతూ ఉన్నారు తప్ప నిజంగా కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి అనేకమైనటువంటి కుంభకోణాలను ఎందుకు వెలికి తీస్తలేరు? మరి ఈరోజు లక్షల కోట్ల రూపాయలు బాకీ తీసుకొచ్చి లక్షల కోట్ల విలువ చేసేటువంటి భూములను అమ్మేసి హిట్ పాలసీని ఈరోజు ఇంప్లిమెంట్ చేసి ఎందుకోసం అని చెప్పేసి ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారో దీనికి సమాధానం చెప్పాలని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మిత్రులారా, మీరు చూసినట్టు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి విషయంలో ప్రభుత్వం ఆడిన డ్రామా అంతా ఇంత కాదు. అదే రకంగా ఈరోజు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి వేలాది ఎకరాల భూమి ఈరోజు అన్యాక్రాంతం అవుతా ఉన్నది. అనేకమైనటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. దీని మీద కూడా ఇప్పటి వరకు మీరు ఎంక్వైరీ కోసం కనీసము ఒక కమిషన్ ఇవ్వలేదంటే దీని వెనుక మీ అందరి పెద్దల హస్తం లేదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు మరి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ ఎండగడుతున్నా మీకు దున్నపోతు మీద వాన పడ్డట్టు తప్ప మీరు దేని మీద కూడా ఇప్పటి వరకు సమగ్ర దర్యాప్తు జరుపుతలేరంటే మీకు చిత్తశుద్ధి లేదా, లేకుంటే అన్నీ తెలిసి మీరు మౌనంగా గత ప్రభుత్వ నాయకులతోటి మీరు ఒప్పందాలు కుదుర్చుకున్నారా? దీనికి సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.